నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం ఈవో సీనా నాయక్ నిరంతర పర్యవేక్షణ. నిన్న ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు రాత్రి 9 గంటల వరకు, ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై రాత్రి వరకు తనిఖీలు చేస్తున్నారు. ఈవో సీనా నాయక్ ప్రతిరోజు ఉదయం నుండి ఆలయంలో వివిధ విభాగాలపై, ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంపై దృష్టి సారించి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. గత దేవాలయ సిబ్బంది వసతి ఏర్పాట్ల కోసం సీతానగరం ఆంజనేయ స్వామి ఆలయాన్ని పరిశీలించారు. మీడియా పాయింట్ మరియు పోడియం ఏర్పాట్లపై తనిఖీ నిర్వహించారు. కొండపై రిసెప్షన్ సమీపంలో కొత్తగా పునరుద్ధరించిన మరుగుదొడ్లను పరిశీలించారు. టికెట్ల స్కానింగ్ పాయింట్ ను పరిశీలించి అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. ఘాట్ రోడ్డును మొత్తం పరిశీలించారు. చెప్పుల స్టాండ్ వద్ద ర్యాక్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఘాట్ రోడ్డు వద్ద భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. ఘాట్ రోడ్ల వద్ద పరిశుభ్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను తనిఖీ చేశారు. వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాల ఏర్పాట్లను సమీక్షించారు. अच्छा ఇక్కడ ఇది ఓకే ఇది 300 ఇప్పుడు నువ్వు 100 300కి యాడ్ పెడుతున్నావు. అది 100 రూపాయలు సార్. ఇది 300 ఇది 300 కౌంటర్ ఇది 100 సార్. ఇది 100 ఇది 300 అది కాదు దాని పక్కదండి సార్. అదే ఇక్కడ ఒక మెసేజ్ 100 పైన చెక్ చేసేదానికి ఓకే మధ్యలో ఈ జాయింట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి కంటిన్యూస్ అది ఉంటే బాగుంది కదా సార్. బాగున్నా కానీ నీకు ఇది రాదు కదా అనుకున్నారు కానీ రాదు. పెట్టే పోయేదే ఉందని వల్ల అదేం పర్వాలేదు కాదు. ఆయన ఉద్యమిస్తూ చేసామని అనవచ్చు. దానికోసం బయట చూడండి సార్. ఆయన చెప్పినట్టు బయట చేస్తాం. ఇది రైట్ అమ్మ సార్. చూడండి బయట చేసి ఏం కాదు. పైన సింపుల్ గా ఏం కాదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ లో రామలింగేశ్వర నగర్, ఠాకూర్ రోడ్ చివరి స్థానిక సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ పర్యటనలో విఎంసీ, సిపి, ఏసీపీలు పాల్గొన్నారు. 15వ డివిజన్ జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి విజయవాడ సిపి, ఎస్పీ రాజశేఖర్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల యొక్క ప్రాధాన్యత చాలా అవసరంగా ఉంటుందని, విజయవాడ సిటీలో నేరాలను అరికట్టడానికి విజయవాడ సిపిఎస్వి రాజశేఖర్ బాబు విశేషంగా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత ప్రపంచం మొత్తం కూడా సీసీ కెమెరా ఆధారపడి ప్రత్యేక నేర పరిశోధనలో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. మన విజయవాడలో మన సిపి గారు నాయకత్వం, రాజశేఖర్ బాబు గారి నాయకత్వంలో విజయవాడ నగరం అంతా కూడా
నేరస్తులను పట్టుకోవడానికి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆయన పబ్లిక్ చెప్తే అనేక మంది ముందుకు వచ్చి ఆ కెమెరాలకు కావాల్సిన వ్యయాన్ని ఖర్చు పెట్టడానికి ఎంతో మంది దాతలు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు విజయవాడ నగరంలో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఫలితాలను కూడా మనం చవిచూడటం జరిగింది. ఎక్కడో తెనాల్లో బంగారం పోతే అది విజయవాడ సీసీ కెమెరా పెట్టించే సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. వాళ్ళు విజయవాడలో దొంగతనం చేయాలన్నా, విజయవాడలో దొంగలు రావాలన్నా కూడా ఈ యొక్క డేగ కళ్ళు లేదా దీన్ని ఏమంటారు నిగు నేత్రాలు వీటిని చూసి భయపడిపోతున్నారు. అందువల్ల ఇంకా ఎక్కువగా కెమెరాలు పెట్టి ప్రతి అంగుళం కూడా కెమెరాలో కవర్ అయ్యేది చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. దానికి డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు కూడా, ఇక్కడ సిఐ గారు కానీ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఎంతో దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ విధానంలోనే ఈ 15వ డివిజన్లో జనసేన పార్టీ అధ్యక్షులు నాయకులైన అమ్ములు గారు ఆయన ద్వారా 100 సీసీ కెమెరాలకి కావలసిన ధనాన్ని సిపి గారికి చెల్లించి 100 సీసీ కెమెరాలు ఈ ప్రాంతంలో బిగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 10 మందికి స్ఫూర్తి కావాలి. ఇంకా అనేక మంది కూడా ఈ రామలింగేశ్వరం మొత్తం కవర్ అవ్వాలంటే ఇంకా కూడా 500-600 సీసీ కెమెరాలు ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది మహిళలు అనేకమైన భయాందోళనలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా గంజాయి వీటి ద్వారా పబ్లిక్ ఇక్కడ సఫర్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. అలాంటి గంజాయిని కానీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలంటే ఈ సీసీ కెమెరాలతో చాలా తేలికవుతుంది. డ్రోన్ కెమెరాలు కూడా సిపి గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వీటి ద్వారా నేరాలు అరికట్టమే కాకుండా ఎవరైతే ఈ డ్రగ్స్ కి ఇటు బానిసలు అవుతున్నారో వాళ్ళు ఆ బానిసత్వానికి కాపాడే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేని వాళ్ళ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహించాలా. అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సీసీ కెమెరాలు ఇవ్వడానికి ముందుకు రావాలి. అమ్ములు గారు ఆ విషయంలో ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విజయవాడ ఏలూరు రోడ్ లోని కార్ల్ మార్క్స్ రోడ్ లో అనురాధ ఫర్నిచర్ ఆధ్వర్యంలో నీల్కమల్ ఫర్నిచర్ షోరూమ్ ను అనురాధ ఫర్నిచర్ షాప్ అధినేత మానేపల్లి మాణికల్ రావు, లక్ష్మీ కుమారి, నీల్కమల్ ఫర్నిచర్ సంస్థ రీజనల్ మేనేజర్ సుజిత్ వి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అనురాధ ఫర్నిచర్స్ ను 1985లో ప్రారంభించామని, 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నీలకమల్ ఫర్నిచర్ సంస్థతో కలిసి గృహ అవసరాలకు కావాల్సిన ఫర్నిచర్స్ అందిస్తున్నామని తెలిపారు. మా దగ్గర బాడీ మసాజ్, యోగాకు కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్స్ తో పాటు నూతనంగా గృహప్రవేశం చేసే వారికి ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర కలదన్నారు. ఏ వస్తువునైనా ఆర్డర్ పై తయారు చేసి అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనురాధ ఫర్నిచర్స్ సిబ్బంది, నీలకమల్ ఫర్నిచర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే నువ్వు కచ్చేరి పక్కనే ఉంటావు. సరే పక్కన ఉంటావు. ముస్తఫా ఏ నీల్కమల్ టీమ్ స్టైల్ బాగుంది.
My name is Venugopal. I head the retail division for Nilkamal Furniture, Nilkamal Limited, and the retail name of Nilkamal Furniture is Nilkamal Homes. This is the first showroom we are opening in Andhra Pradesh, and across the country we have got more than 60 showrooms. And Nilkamal Homes is basically a complete solution, home solution for the consumers, including furniture, home decor, and homeware products. In furniture, we have got living room, we have got bedrooms, we have got dining. Apart from that, we have got utilities. We have mattresses, which is under the brand name of Nilkamal Sleep. And then we are having an office furniture section called Nilkamal Edge. So all these are coming together in Nilkamal Homes. So we have highly design oriented products. పేరు మాణిక్యాలరావు, అనురాధ ఫర్నిచర్స్ మాది. ఈ ఫరం పెట్టి మేము 85లో పెట్టాము. 40 years అయిపోయింది. 40 years అయిన సందర్భంగా యానివర్సరీ చేసుకుంటూ ఈ నీలకమల్ హోమ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్ గా మేము 85 నుంచి కూడా నీలకమల్తో ఉన్నాము. నీలకమల్ చైర్స్ అనేది ఫస్ట్ వెళ్ళింది. నీలకమల్ చైర్స్ మనం ఆంధ్రాలోనే ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీరు నీలకమల్ హోమ్స్ ని ఫర్నిచర్ అండ్ డెకార్ అండ్ ఆఫీస్ మొత్తం ఆల్ సెగ్మెంట్, ఒక ఇంటికి ఏం కావాలో అన్ని ఇక్కడికి వస్తే మొత్తం ఇంటికి సామాన్ సరుకులు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అంత రేంజ్ లో తీసుకొస్తున్నారు. ఇండియాలో కూడా వీళ్ళు 60 స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం మేమే దీన్ని ఫ్రాంచైజ్ తీసుకొని ఫస్ట్ టైం వారికి తగిన విధంగా షోరూమ్ తయారు చేసి పెట్టాము. అన్ని రకాల రేంజ్ ఉంటుంది. ప్రతి 25,000 రూపాయల డైనింగ్ నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. 20,000 సోఫా నుంచి 3,50,000 వరకు ఉంటుంది. ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది. అలాగే 500 రూపాయల వస్తువు కూడా ఉంటుంది మా దగ్గర, హోమ్ డెకార్ ఐటమ్. అట్లా మనకి ఇంటికి కావాల్సిన డెకరేషన్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా అన్ని రకాలు ఉంటుంది అన్నమాట. మీకు ఆర్డర్ మీద తయారు చేస్తాము. అవసరమైతే నీలకమల్ మీకు ఇంటీరియర్ లైట్ గా చెక్ చేసి సెట్ చేసుకొని ఇవ్వగలుగుతాం. మీ ఇంటికి ఎలా కావాలి, ఏం బాగుంటుంది, ఏ కలర్ బాగుంటుంది కూడా మేము సెట్ చేసి ఇవ్వగలుగుతాము. అది కూడా ఉంది మా డివిజన్. అట్లా మీరు కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా సిల్లు అన్ని నెంబర్ 1 గా ఉంటుంది. రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది. అట్లాగే పాత ఇల్లు ఏమన్నా మార్చుకోవాలన్నా, రిపేర్ చేసుకోవాలన్నా కూడా మంచి అవకాశం ఉంటుంది. అట్లా బాగుంటుంది. కాబట్టి మేము కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీలను లెక్కించడం జరిగింది. ఈ రోజు 16వ తారీఖున శ్రీమతి అరుణ, కార్యనిర్వహణాధికారి, గ్రేడ్ 1 మచిలీపట్నం అధికారులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో లెక్కించగా 40 రోజులకు గాను నోట్ల ద్వారా 17,14,822 మరియు చిల్లర ద్వారా 1,79,305 రూపాయలు, వరిసి మొత్తం 18,94,187 రూపాయలు, బంగారం 300 మిల్లీగ్రాములు, వెండి 27 గ్రాములు వచ్చిందని ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీ కొండాలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేచేసి ఉన్న లోక పావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం గోగిరెడ్డిపల్లి కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎం అరుణ గారి పర్యవేక్షణలో జరపడం జరిగింది. ఈ లెక్కింపులకు ఉయ్యూరు, మచిలీపట్నం పరిసర గ్రామాల నుండి సేవాభక్తులు వచ్చి మరియు సిబ్బంది సమిష్టిగా కార్యక్రమం జరిగింది. వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం యథావిధిగా గతంలో వలె వారు
లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు 41 రోజులకు గాను నోట్ల వల్ల 17,14,882 రూపాయలు, చిల్లర నాణాలు 1,79,305 రూపాయలు, కలిసి 18,94,187 రూపాయలు ఆదాయం సమకూరింది. అదేవిధంగా బంగారం 300 మిల్లీగ్రాములు, వెండి 27 గ్రాములు ఈ హుండీలో వచ్చింది. శ్రీమాత్రే నమః, శ్రీ కొండలమ్మ దేవి నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.